సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో వెంకటేశ్వర షాపింగ్ ఓపెనింగ్ కు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మరియు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అలాగే టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సదాశివపేట పట్టణంలోని రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించి మాజీ మంత్రి హరీష్ రావు రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, 24 గంటల కరెంటు ఇవ్వాలని, రైతుకు రైతు బంధు పంట బోనస్ ఇవ్వాలని అన్నారు. సార్ మమ్మల్ని పట్టించుకుంటలేరు అని చెప్పి మొగలయ్య అనే రైతు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ రాష్ట్రంలో సగం కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. పొద్దున్నే నారాయణఖేడ్ ఎక్స్ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు మాట్లాడారు, మా దగ్గర మక్కల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కాలేదు, జొన్నలు కొంటలేరు, శనగలు కొనడం మధ్యలోనే ఆపేసినారు అని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు అదే చెప్తున్నారు. ఇవ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు అదే చెప్తున్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారు కూడా మా దగ్గర శనగలు కొనడం ఆపేసినారు, జొన్నలు కొనడం లేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేటువంటి పరిస్థితి అలా రాసి చెప్తున్నారు. క్వింటల్ మీద 1000 రూపాయలు పోతుంది సార్, ఎకరానికి 10,000 తుట్టు అవుతుంది. అటు రైతు బండి ఇట్లా తిప్పలు పెట్టిండ్రు, శనగలు కొనక ఇట్లా లాస్ చేస్తున్నారు, మా రైతులంటే ఎందుకు ఇంత చిన్న చూపు అని చెప్పి మొగలయ్య అనే రైతు వాపోతున్నటువంటి పరిస్థితి. అట్లే మక్క రైతుల పరిస్థితి అదే ఉంది. 2400 మద్దతు ధర ఉంటే ఇలా 1600కు 1700కే మక్కలు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక జొన్నలు అయితే కొనే దిక్కే లేదు. ఇంతవరకు జొన్నల కొనుగోలు మీద ప్రభుత్వం నిర్ణయమే తీసుకోలేదు. ఇవాళ చాలా మంది మహారాష్ట్ర, కర్ణాటక తీసుకుపోయి జొన్నలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడదు. సగం ధరకే అమ్ముకొని ఆరుగాలం కష్టపడ్డ రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ కోటా దళారుల కోసమో, బ్రోకర్ల కోసమో, పైరవీకారుల కోసం ఉందా అని ప్రభుత్వం రైతుల కోసం ఉందా? రైతులంటే ఎందుకంత చిన్న చూపు? సో ఇప్పటికైనా స్పందించండి. ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేసి జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి. మధ్యలో ఆగిపోయిన శనగలు మళ్ళీ కొనే విధంగా తక్షణమే ఉత్తర్వులు ఇవ్వండి. అదేవిధంగా కందులు కానీ సన్ఫ్లవర్ పంట కూడా పూర్తిగా కొనే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వండి. అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే ప్రారంభించాలని, ఈ యాసంగిలో సన్న వడ్లకు కూడా బోనస్ అందించాలని, పోయిన యాసంగి సన్న వడ్ల బోనస్ వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.